సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలోని స్థానిక పోలీస్ స్టేషన్ కార్యాలయంలో శనివారం సాయంత్రం డీఎస్పీ ఆధ్వర్యంలో ఫోన్లు పోగొట్టుకున్న 8 మంది బాధితులకు ఫోన్లను డీఎస్పీ చేతుల మీదుగా అందజేయడం జరిగింది. వారు గతంలో సదాశివపేట మార్కెట్లో మరియు బస్టాండ్లో బస్సు ఎక్కే సమయంలో తమ యొక్క ఫోన్లను పోగొట్టుకోవడం జరిగింది. 8 ఫోన్ల విలువ దాదాపు 1,90,000 రూపాయల వరకు ఉంటుందని అన్నారు. అనంతరం డీఎస్పీ మాట్లాడుతూ మార్కెట్లో మరియు బస్సు ఎక్కే సమయంలో తమ ఫోన్లు జాగ్రత్తగా ఉంచుకోవాలని, రద్దీ సమయంలో ఫోన్లు దొంగలించే అవకాశం ఉన్నదని తెలిపారు. ఫోన్లు పోగొట్టుకున్న వారు ఫోన్ బిల్, ఆధార్ కార్డ్ తీసుకొని మీ సేవలో అప్లై చేసి మీరు స్వయంగా గాని లేక టీ అప్లికేషన్ పోలీస్ స్టేషన్లో ఇచ్చినట్లయితే CEIR పోర్టల్లో అప్లై చేసి ఆ యొక్క ఫోన్ బ్లాక్ చేయడం జరుగుతుందని, తర్వాత ఆ ఫోన్లు దొరికే అవకాశం ఉంటుందని అన్నారు. ఎవరు కూడా సెకండ్ హ్యాండ్ ఫోన్ కొనే ముందు దాని యొక్క బిల్లు చూసి వారి వద్ద బిల్లు ఉంటేనే కొనాలి, లేనట్లయితే కొన్నవారు కూడా డబ్బులు పోగొట్టుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. స్థానికంగా తెలంగాణలోనే కాకుండా మన సంగారెడ్డి జిల్లాలో మనం జిల్లా స్థాయిగా మనం ఈ సంస్థను స్థాపించినాము. అయితే ఏమవుతున్నదంటే ప్రతి ఒక్క కంపెనీలో కూడా అంతా నాన్ లోకల్ ఎక్కువ అయిపోయింది. అందరికీ నమస్కారం. ఈరోజు మా యొక్క జాబులు దొరకట్లేదు. ఎందుకంటే ప్రతి కంపెనీలో కూడా మన యువకులకు ఏం చేశారంటే వీళ్ళు పనిచేయరు అనేది ఒక చెడ్డ ముద్ర పెట్టారు. ప్రతి ఒక్కరు కూడా అట్లా ఉండరు, వాళ్ళు కూడా పనిచేస్తారు, వాళ్ళకు కూడా డబ్బులు కావాలి. ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా వాళ్ళు చదువు అయిపోయిన తర్వాత మా కూడా ఏదో ఒక జాబ్ చేస్తే మాకు కూడా చేదోడు వాదోడు ఉంటుందని ఆలోచన చేస్తారు. కాబట్టి ఎంత ప్రయత్నం చేసినా వాళ్ళు రిజ్యూమ్ తీసుకొని ప్రతి కంపెనీ తిరిగినా కూడా అంతా నాన్ లోకల్లకు ప్రాధాన్యత ఇస్తున్నారు. బీఆర్ఓలు కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ మన లోకల్ వాళ్ళకు జాబ్ దొరకడం లేదు. కాబట్టి ఈ కొంతమంది మీ అందరం కలిసి మన వ్యవస్థ ఈ విధంగా అయితే చాలా ఫ్యూచర్లో చాలా ఇబ్బంది ఉంటుంది. కాబట్టి ఒక సంస్థను మనం స్థాపించి దీన్ని ఇన్ఫర్మేషన్ అంటే ఒక పై అధికారులకు కానీ ప్రభుత్వ అధికారులకు కానీ మన ఉద్దేశాన్ని వాళ్ళకి తెలియజేసినట్లయితే వాళ్ళు కొంచెం దాన్ని సరిదిద్దుతారేమో అనే ఉద్దేశంతో ఈ యొక్క సంస్థను మనం స్థాపించినాం. అయితే ఈరోజు స్థానికంగా యువకులకు ఉద్యోగం కల్పించాలనే ఉద్దేశంతో ఈ సంస్థను మేము ఏర్పాటు చేశాము. ఈ మధ్య ఏమైందంటే స్థానికేతరులకు ఎక్కువ కంపెనీలలో ప్రిఫరెన్స్ ఇస్తున్నారు, మా లోకల్ వాళ్ళకు పట్టించుకోవడం లేదు. మా సంస్థ ఉద్దేశం ఏంటంటే స్థానికుల గురించి పోరాడి వాళ్లకు కంపెనీలలో ఉద్యోగాలు ఇచ్చే బాధ్యతను మేము తీసుకుంటాము. మేము మా స్థానిక ప్రజల గురించి పోరాడి కంపెనీలలో మా స్థానిక యువకులకు ఉద్యోగాలు కల్పించాలనే సంకల్పంతో మేము ఈ సంస్థను ఏర్పాటు చేశాము. కాబట్టి మీ అందరి సహకారం కావాలి, ప్రజల సహకారము, మా కార్యవర్గ సహకారం కూడా ఉంటుంది. మంచి అవకాశం ఇప్పించడానికి మేము ప్రయత్నం చేస్తాం. ఒక సంస్థ ఏర్పాటు చేయడం అయింది. దానికి ఈరోజు కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. నిరుద్యోగ సమస్య అంటే ఇప్పుడు కంపెనీలు చాలా ఉన్నాయి. మన సదాశివపేటలో కానీ సంగారెడ్డిలో కానీ అన్ని చుట్టుపక్కల గ్రామాల్లో చాలా ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఇక్కడ ఫ్యాక్టరీలు ఏం చేస్తున్నారంటే మన లోకల్ వాళ్ళను ఎవరు తీసుకోవడం లేదు. అలాగే బీహారీ వాళ్ళు మళ్ళంటే వాళ్ళందరూ తీసుకుంటున్నారు. ఇక్కడ మన నిరుద్యోగులు చాలామంది ఇదవుతున్నారు. కనుక వాళ్ళకు ఎంకరేజ్ చేయడానికి ఈ యొక్క సంస్థను ఏర్పాటు చేశాము. వాళ్ళకు చేదోడు వాదుగా మేము ఉండి వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి మేము కంకణం తీసుకున్నాం. దీన్ని ఖచ్చితంగా మేము వాళ్ళను నిరుద్యోగులను ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి కోరుచున్నాం. నిరుద్యోగ సంఘం కార్యవర్గం ఈరోజు జిల్లా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మా మిత్రులు చెప్పినట్లుగా ఇక్కడ మన లోకల్లో చాలా పరిశ్రమలు ఉన్నాయి. ఉన్నప్పటికీ మన ఉన్న యువకులు చాలా అప్పట్లో చిన్న చదువులు చదివేవాళ్ళు. ఈ మధ్యలో అందరూ బాగా చదువుకుంటున్నారు. చదువుకున్నా కానీ వాళ్ళకు ఉద్యోగాలు లేవు. వాళ్ళకు ఎవరికి చెప్పాలి, ఎక్కడ చెప్పాలి, వాళ్ళకు ఎవరు ఏ సంస్థ అయితే వాళ్ళకి అండగా లేదు. కాబట్టి మేము అందరం దీని గురించి ఆలోచించి మా అధ్యక్షుడు రవీందర్ గారు, ఆయనకు గతంలో కొన్ని పరిశ్రమల్లో కంపెనీల్లో ఆయన ఉద్యోగం చేసి కొంచెం అనుభవం ఉంది. మిగతా మిత్రులందరికీ కొంచెం వాళ్ళకు అనుభవం ఉన్నది. ఏదో ఒకటి మనం ఒక సంస్థ పెట్టి ఈ నిరుద్యోగులకు మనము ఏదన్నా మనతో అయిన సహాయ సహకారం చేసి
వాళ్ళ అండగా నిలబడి లోకల్లో మనకు ఇక్కడ ఉన్న అన్ని రాష్ట్రాలలో వచ్చి ఇక్కడ మనం బతుకుతుంటే మన వాళ్ళకు చదువుకున్నా కానీ వాళ్ళకు అవకాశాలు లేక చాలా ఇబ్బంది పాలవుతున్నారు. వాళ్ళకి ఎవరు చెప్పుకోవాలన్న గిట్ట వాళ్ళకు ఏ సంస్థని మనము నిరుద్యోగ సంక్షేమం చేసి ఈరోజు ఎన్నుకోవడం జరిగింది. ఇంకా రాను భవిష్యత్తులో ఏం చేయాలనేది ఇంకా మాకు ఈరోజే మేము మొదటి సంవత్సరం కాబట్టి